ఐకేపీ సెంటర్లలో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ములకలపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అధికారుల తీరుకు నిరసనగా రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. కొనుగోలు చేయకుండా ప్రభుత్వం రైతులను వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు సునీత. మండలంలోని ములకలపల్లి రైతాంగం నిన్న నేను తుర్కపల్లికి వచ్చినప్పుడు వారు కోరినరు 10 రోజులైంది మా ప్యాడీ కలెక్షన్ సెంటర్లో మరి ధాన్యం వేసి ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, రిబ్బన్ కట్ చేసిర్రు, ఇనాగరేషన్ చేసిపోయినారు. కానీ ఇప్పటివరకు తూకం మెషిన్ రాలేదు, ఏమీ జరగట్లేదు. 10 రోజుల నుంచి మా రైతులంతా కూడా ఒక్క నిమిషం అటు చూడండి, మా రైతులంతా కూడా మరి వాస్తవంగా 10 రోజుల నుంచి వస్తున్నారు. కుప్పలు పోసి తార్పాన్లు మేము కిరాయికి తెచ్చుకొని 10 రోజులు అవుతుంది. కిరాయి పైసలు ఎక్కువైతున్నాయి తప్ప ఈ రోజు వరకు కూడా కాంటా రాలేదని బాధపడతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, రిబ్బన్ కట్ చేసిండ్రు, పోయినరు, కాంటా రాలేదు, బస్తాలు లేవు, లేబర్ రారు. వీళ్ళేమో 10 రోజుల నుంచి ఈ కుప్పలు రోజు తీసుడు ఆరబోసుడు, మళ్ళీ సాయంత్రం వరకు ఆ కుప్పలు పోసుకొని మళ్ళీ పెట్టిపోడు. రైతాంగం 10 రోజుల నుంచి వరి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడతా ఉన్నారు. అరే యూరియా చక్కగా ఇయ్యరు, దానికి క్యూ లైన్లలో కూడా తెచ్చుకోవాలి, సరిపడా ఇవ్వరు. ఆడ పోలీసు వాళ్ళ నిర్బంధంలో యూరియా పంపిణీ చేస్తారు. కనీసం 6 కాలం కష్టపడి పంటలు పండిస్తే కూడా ఇగో ఇది మా రైతుల దుస్థితి, ఇది మా రైతుల దుస్థితి. మా కాట ఎత్తలేదు, ఎండ పోసుకుంటే ఎండలకు వస్తున్నాం, పెట్టుబడి లక్షలు పెట్టుబడి పెట్టాం, మేము ఆగమైపోతున్నాం, కష్టం చేసాం, మీద పోసినాం, అయిపోయింది. ఎంత ఖర్చు అయినా సార్ ఎండలు చేసి మేము బాగా అవుతున్నాం, బాగా పడుతున్నాం. ఇక్కడ పోతున్నాం, కాంట అయితే మళ్ళీ వర్షం వస్తే ఒడ్డు కొట్టుకోపోతుంది. అప్పుడు మాకు అయినా రాళ్ళు వాడి కూడా రాలిపోతాయి ఒడ్డు, అందుకే దెబ్బ కోసాడు పోతే కాంట అయితే తెచ్చుకుంటే మాకు నిమ్మలం అవుతాయి కదా సార్. 10 రోజులు ఎక్కువనే అయిపోతుంది కాంట అయితే, 15 రోజులు.